ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కే బోయపల్లి గ్రామస్తులందరికీ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్నా పెద్ద ఎత్తున వచ్చారు. మా ఆడబిడ్డలకి అందరికీ నమస్కారాలు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం. ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేనివ్వడం, నేను కాకుండా నిద్రలేయంగానే 1,65,000 మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. నా బలగం మీరే. మీరు నన్ను ఆశీర్వదించండి. కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. పెంచిన సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ పాలసీస్ ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీరు ఆనందంగా ఉండే సొసైటీని తయారు చేయడం నా ఏకైక ఆశయం, కోరిక అని చెప్పి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మొత్తం కుటుంబాన్ని అంతా తీసుకొని వాళ్ళ ఏ విధంగా ఆదాయం పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, పిల్లలకు చదువు నేర్పించాలి, అన్ని కూడా చేసి కుటుంబంలో భవిష్యత్తులో ఒక 15 ఏళ్ల తర్వాత ఒక బంగారు కుటుంబం మార్గదర్శి అయ్యేట్టుగా మీరు తయారు చేయాలి. తయారు చేయగలుగుతారా? నాకు కావాల్సిన మీ సహకారం కావాలి, మీ అండ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి సమాజాన్ని స్థాపించుకుంటాం. ఈ రాజంపేట నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత మాది, మళ్ళీ ఆదరించే బాధ్యత మీది. ఇది చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.